మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ కూడా చెప్తున్నాం, బీసీలకు న్యాయబద్ధంగా వచ్చేటటువంటి రిజర్వేషన్లో 4% రిజర్వేషన్ను తీసి ముస్లింలకు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాస్తే గౌరవ సుప్రీంకోర్టు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేయకూడదు అని తీర్పిస్తే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానపరిచి సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించి మతపరమైనటువంటి రిజర్వేషన్లను అమలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఆనాడు 2011లో వాళ్ళ యూపీఏ గవర్నమెంట్లో మతహింస చట్టం తెద్దామని చూసిండ్రు. మతహింస బిల్లును ఇంట్రడ్యూస్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు భారతీయ జనతా పార్టీ అడ్డుపడకపోతే మతహింస బిల్లు కూడా వచ్చు ఈ పార్టీకి భారతదేశంలో. వీళ్ళు మర్చిపోతున్నారు ఇవన్నీ. మతాలకు రిజర్వేషన్లు పెట్టింది మీరు, మతహింస బిల్లు పెట్టింది మీరు, ఓట్ల కోసం ఒక మతం పెట్టినటువంటి పార్టీని ఎంబడేసుకొని తిరిగేది మీరు, ఎంఐఎం లాంటి పార్టీని ప్రోత్సహించేది మీరు. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కేవలం మతపరమైనటువంటి రిజర్వేషన్ల వల్ల అనేక మంది బీసీ నాయకులు అవకాశాలను కోల్పోయినరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని పార్టీలకు కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఈ విషయం? నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదు కూడా. రేవంత్ రెడ్డి గారిది టీడీపీ డిఎన్ఏ, అది సమైక్యాంధ్ర డిఎన్ఏ. టీడీపీలో పుట్టి టీడీపీలో పెరిగి రియల్ ఎస్టేట్ దందాలు చేసి గుంపు మేస్త్రి పనొస్తే చాలు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గా పని మాత్రమే చేస్తున్నాడు. భూములు కొని భూములు అమ్ముకునుడే రాష్ట్రాన్ని పరిపాలించడం అనుకుంటున్నాడు తప్ప ఆయనకు మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా పరిపాలించింది, మత రిజర్వేషన్లను ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గతంలో ఎంఐఎం లాంటి పార్టీలు ఎట్లా తన్నినాయి, ఎట్లా ఉరికిచ్చిండ్రు అనే విషయం తెలియదు ఆయనకు. ఆయన రైట్ హ్యాండ్ ఉంటాడు షబ్బీర్ అలీ గారు. షబ్బీర్ అలీ గారు గతంలో తీవ్రవాదులు చచ్చిపోతే వాళ్లను పాత బస్తీలో ఊరేగిస్తే పోయి ఆ ఊరేగింపులో పాల్గొన్నాడు. తీవ్రవాదులకు సపోర్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం మతపరమైనటువంటి ఓట్ల కోసం. అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ పౌర సరఫరాల శాఖ మంత్రిగా కాసు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు పాత బస్తీలకు పోతే లాఠీలు పట్టుకొని ఎంబడబడ్డాడు ఓవైసీ. ఆ రోజు పోలీసు వాళ్ళు ఎంబడి, మంత్రి ఎంబడి, నా పర్మిషన్ లేకుండా అట్లెట్లా వస్తావు నువ్వు పాత బస్తీలకని. ఇవన్నీ యాదుకుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మొదలు తెలితే కదా చరిత్ర చదువుకోవాలన్నటువంటి జ్ఞానం ఉంటే, ముఖ్యమంత్రిని నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నా అనే సోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచన చేస్తారు. కేసీఆర్ గారికి 2 సార్లు అవకాశం ఇస్తే నేను నా కుటుంబం అన్నటువంటి స్థాయిలో విపరీతమైనటువంటి అహంకారం నెత్తికెక్కితే ప్రజలు దించి ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టారు. ఆయన అహంకారం తెలవడానికి 10 ఏళ్ళు పట్టింది ప్రజలకి. కానీ రేవంత్ రెడ్డి గారి అహంకారం తెలవడానికి 4 నెలలే సరిపోయింది. 4 నెలలకే రేవంత్ రెడ్డి గారు ఎంత అహంకారం చూపించాలనో అంత అహంకారం చూపిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఆ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా అక్కజెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ కూడా మేము చెప్తున్నాం, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ పక్షాన్నే ఉంటుంది. మీకు అన్యాయం చేసి బీసీల పర్సంటేజ్ని తీసి ముస్లింలకు ఏదైతే ఇచ్చినారో ఆ ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేసి మీ వాటా మీకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. ఇవాళ మీకు అన్యాయం చేసి మీ వాటాను తీసి ముస్లింలకు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు వాళ్ళ మన సంపదలో ఉన్నటువంటి పర్సంటేజ్ని కూడా తీసి ఇవాళ ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఒక అబద్ధాల ప్రచారం మొదలుపెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిండ్రు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక ఫేక్ ప్రచారంతో గట్లనే ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ ఏదో తీసేస్తుంది అనేటువంటి ఒక అబద్ధాల ప్రాపగండా చేస్తూ మళ్ళొకసారి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. విద్వేషాలు రెచ్చగొట్టి అభద్రతా భావానికి గురి చేసి ఇవాళ సామాన్య ప్రజానికంలో ఆందోళనలను గురి చేసేటటువంటి ఈ చర్య ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చర్య, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చర్య డెఫినెట్గా ఇదంతా ప్రజలు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం, గుర్తిస్తారని కూడా ఆశిస్తున్నాం.